నయన తేజమేనకారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీ శ్రవణం ఛానల్కి చిన్నారందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 73, 74, 75 శ్లోకాలు చెప్పుకోబోతున్నాం శివానంద లహరిలో. ముందుగా 73 శ్లోకం అనురాధ గారి కంఠస్వరంలో వినిద్దాం. భూధారతాముదవహద్యదపేక్షయా శ్రీ భూధార ఏవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలితముక్తిమహౌషధీనాం పాదారవిందభజనం పరమేశ్వరస్య. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం మనం. హే సుమతే, ఓ సద్బుద్ధి, యదపేక్షయా దేని అపేక్ష చేత, శ్రీభూదారేవ అంటే లక్ష్మీయు భూమియు భార్యలుగా గల మహావిష్ణువే భూదారతం అంటే వరాహ రూపమును ఉదవహత్ అంటే దాల్చాడో, కిం ఇది సుప్రసిద్ధమే కదా, అతః కనుక, ఆకలిత అపేక్షితములైన ముక్తి సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య ముక్తులనడి మహా ఔషధీనాం గొప్ప మూలికలను, కేదారం పంట పొలములైన పరమేశ్వరస్య మహాదేవుని యొక్క పాదారవింద భజనం పాదకమల సేవను లభస్వ పొందుము అంటున్నారు. పరమేశ్వరుని పాదపద్మమును దర్శించడానికి శ్రీదేవి మరియు భూదేవి భార్యలుగా గల విష్ణుమూర్తే వరాహ రూపం దాల్చాడు కనుక, ఓ బుద్ధిమంతుడా, ముక్తి అనే ఔషధాలు పండే పొలము వంటిదైన ఆ పరమేశ్వరుని పాదపద్మమును సేవించు అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. ఇక్కడ దీని వివరణ తెలుసుకుందాం మనం. ధర్మ విచికిత్స కర్మ విచికిత్స వచ్చినప్పుడు, అంటే ఏది ఏం చేయాలో ఏది చేయకూడదో మనం తేల్చుకోలేనటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు భగవద్గీతలో మనకు ఒక శ్లోకాన్ని చెప్పారు. ఏంటది? యజ్జదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదాను వర్తతే అని. అలాగే ఉపనిషత్తుల్లో కూడా మనకు ఒక శ్లోకం ఉంది. ఏంటది? అథ యదితే కర్మ విచికిత్సావావృత చికిత్సావా స్యాత్ యథా తే తేషు వర్తేదాహ అని. అంటే ఇప్పుడు పరిష్కారం ఏం చెప్తున్నారు? ఈ రెండిటికి అర్థం ఒకటే. ధర్మపరులు ఉత్తములు అయిన వారు ధర్మ విచికిత్స వచ్చినప్పుడు ఏం చేస్తారో దాన్నే ప్రమాణంగా తీసుకుని ఇతరులు కూడా చెయ్యాలి అని ఈ రెండిటి యొక్క ఈ రెండు అంటే అటు భగవద్గీతది ఇటు ఈ తైత్తిరీయోపనిషత్తులో శిక్షావళిలో చెప్పబడిన మంత్రానికి కూడా ఒకటే అర్థం వస్తుంది అనమాట. త్రిమూర్తులలో ఒకడు స్థితికారుడు పోషకకారుడు దేవదేవుడు అయిన విష్ణుమూర్తిని ప్రమాణంగా తీసుకుంటే ఆ విష్ణుమూర్తి తాను భక్తిని ముక్తిని పొందడం విషయంలో ఏం చేశాడో మనం కూడా దాన్నే ఆచరించి తరించాలి అంటున్నాడు. అంటే శివుని పాదాలని చూసి తరించాలని విష్ణుమూర్తి వరాహ రూపం ఎత్తి ఎన్నో శ్రమలు పడ్డానికి కూడా వెనుకాడలేదు. కాబట్టి విష్ణుమూర్తిని మనం కూడా అనుసరించి శివపాదాలనే భజించాలి. అవి సామాన్యమైన పాదాలే అని అనుకోకూడదు.
సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులనే దివ్య ఔషధాలకు పంట పొలం లాంటివని గుర్తించాలి. అందుకే భూదేవిని శ్రీదేవిని భార్యలుగా కలిగిన ఆ మహావిష్ణువు కూడా ఆ పాదాలు దర్శించి తరించడానికి వరాహ రూపం ఎత్తాడు. మనం ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు, ఆయనలాగే కష్టపడి ఫలాన్ని పొందుదాం అంటున్నారు శంకరుల వారిందరూ. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా విందాం మనం. ఏ పాదముల క్షేత్రమందు అమల ముక్తై కౌషధుల్ పుట్టునో శ్రీ పృథ్వుల్ తన భార్యలైన హరి దంష్ట్రీ రూపముందాల్చే తానే పాదముల చూడ అట్టి శివ సర్వేశాంఘ్రి పదములందు ఆపేక్షాయుత బుద్ధి నిల్పి సుమతి ఆరాధనల్ సల్పుమా. ఏ పాదముల క్షేత్రమందు అమల ముక్తై కౌషధుల్ పుట్టునో శ్రీ పృథ్వుల్ తన భార్యలైన హరిదంష్ట్రీ రూపముందాల్చే తానే పాదముల చూడ అట్టి శివ సర్వేశాంఘ్రి పదములందు ఆపేక్షాయుత బుద్ధి నిల్పి సుమతి ఆరాధనల్ సల్పుమా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం 74వ శ్లోకాన్ని కూడా చెప్పేసుకుందాం. ఆశాపాశక్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తైర్దివ్యగంధైరమందైః ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మేతనోతు. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థం ఏమిటి? ఆశాషాటీకస్య అన్నారు అంటే దిగంబరుడైన ఈశ్వరుని యొక్క పాదారవిందం పాదపద్మము మే నా యొక్క చేతః పేటీం చిత్తమనే పెట్టెను ఆశాపాశ పాశముల వలె బంధకమైన యాశము క్లేశ పంచక్లేశముల నడి దుర్వాసనాది చెడ్డ సంస్కారం దుర్గంధాలును భేదించుట యందు ఉద్యుక్తై ప్రవృత్తులైన అమందై కొలదిగాని దివ్యగంధై దివ్యమైన పరిమళముల చేత వాసితాం సువాసనల కలదానిగా తనోతు చేయుదుగాక అంటున్నారు. అంటే ఏమిటి? దిక్కులను అంబరముగా చేసుకుని దిగంబరుడైన ఈశ్వరుని యొక్క పాదములను ఆశ్రయిస్తే పాపాలు అనే కష్టాలను తొలగించి మనస్సు అని పెట్టెను ఆ పాదములు అద్భుతమైన సుగంధాలతోటి నింపేస్తాయి అంటున్నారు. దిగంబరుడు అంటే దిక్కులనే అంబరముగా చేసుకున్న ఆ మహేశ్వరుడు. ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఇంక మనకు కావాల్సింది ఏమిటి? సుగంధాలతోటి అది నిండిపోతుంది అంటున్నారు శంకరుల వారు. పాయసం ఎంత మధురంగా రుచిగా ఉన్నా అది పాత్ర మకిలిగా ఉంటే ఆ పాయసం తాగినందు వల్ల వచ్చేది అనారోగ్యమే కానీ ఆనందం కాదు. అలాగే హృదయం నిండా దుష్ట సంస్కార దుర్వాసనలు ఆశాపాశాది క్లేశాలు నిండి ఉంటే మునీశ్వరులకైనా ముక్తి రాదు. ముందు ప్రక్షాళన కావాల్సినవి అంటే బాహ్యంగా శుద్ధి కాదు, లోపల ఉన్న దుష్ట సంస్కారాలు దుర్వాసనలు అన్నిటినీ పోగొట్టుకుంటే ఈయన పాదాలు పట్టుకున్న వెంటనే అది సుగంధాలతోటి నిండిపోతుంది ఆ హృదయం అంటున్నారు. హృదయం అనే పెట్టెలో దిక్కులే వస్త్రాలుగా కలిగిన పరమేశ్వరుని యొక్క పాదార విందాన్ని ఎడబాయకుండా ఉండేట్లుగా చూడమంటున్నారు శంకరుల వారు. శివపాద పద్మం నుండి వచ్చే పవిత్ర పరిమళాలు ఈ దుష్ట సంస్కార దుర్వాసనలను దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి. దిక్కులే వస్త్రాలైన ఆ పరమేశ్వరుని యొక్క పాద పరిమళాలు కూడా మనకి దిక్కుల దాకా విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ హృదయం అనే పెట్టి ఎంత పెద్దదైనా దుష్ట సంస్కార దుర్వాసనలు ఎంత దిట్టంగా కట్టుదిట్టంగా విస్తరించి ఉన్నా ఏం పర్వాలేదు కానీ ఆ శివపాద పద్మ పరిమళం వాటికి
సోకితే చాలు అవి ప్రక్షాళన అయిపోతాయి అనే అర్థాన్ని ఇక్కడ మనం గ్రహించాలి అంటున్నారు. ఇప్పుడు మనం అనువాద పద్యాన్ని వినేద్దాం. ఆశాపాశ వినాశమున్ మరియు క్లేశాపూర్ణ దుర్వాసనా నాశమున్ కలుగంగజేయ ఘనమౌ నానార్ధ గంధములన్ వాసం వందగ నాదు చిత్తమను దివ్యం పైన పేటీరమందు ఆశావల్కలధారియౌ శివుని పాదాబ్జములన్ నిల్పెదన్. ఆశాపాశ వినాశమున్ మరియు క్లేశాపూర్ణ దుర్వాసనా నాశమున్ కలుగంగ చేయ ఘనమౌ నానార్ధ గంధములన్ వాసం మందగా నాదు చిత్తమను దివ్యంబైన పేటీరమందు ఆశావల్కలధారియౌ శివుని పాదాబ్జములన్ నిల్పెదన్. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ పద్యాన్ని. ఇప్పుడు మనం నేటికి చివరిదైన 75వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతం వృషభాధిరూఢ. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు. దీని ప్రతిపదార్థం వృషభాధిరూఢ అంటే నందివాహనం ఎక్కేవాడా, సమస్త జగతాం ఎలలోకములకును నేత నాయకుడా, ఎలలోకాలకి నేత నాయకుడా, స్మరారే కామవైరి కళ్యాణినం అంటే శుభలక్షణములు కలదియు, సరస చిత్రగతిం సరసముగా చిత్రములైన నడకలు కలదియును, సవేగం వేగముతో కూడినటువంటిదిను, సర్వేంగితజ్ఞం అంటే అందరి ఇంగితములను ఎరిగినది, అనఘం నిర్దుష్టమైనది, ధ్రువలక్షణాఢ్యం స్థిరమైన చిహ్నాలు కలదీయును, చేతస్థురంగం చిత్తమనే గుర్రమును, ఆరుహ్య ఎక్కి, చర సంచరించు అంటున్నారు. ఓ మన్మథ శత్రువా, సమస్త జగత్తులను ఏలువాడా, వృషభ వాహనుడా, కళ్యాణవంతమైన సరసమైన చిత్రగతులు కలది, వేగంగా పోయేటటువంటిది, సమస్త ఇంగితాలను తెలుసుకోదగినది, దోషము లేనిది అగు నా మనస్సనే అశ్వాన్ని ఎక్కి విహరించవయ్యా. ఆ వృషభం ఎందుకు నీకు, నా మనస్సును ఎక్కచ్చు కదా, అది అశ్వంలా వెళ్తుంది కదా అంటూ ఇందులో అర్థం చెప్తున్నారు మనకి. ఎప్పుడూ అందరూ దేవుణ్ణి ఏదో కావాలని కోరి పొందేవారే కానీ దేవుడికి పనికి వచ్చేది ఏమైనా ఉందా అని మనం సాధారణంగా ఆలోచించాం. అయితే మనం ఇక్కడ ఏమంటారు అందరూ, ఆయనకి మనం ఇచ్చేది ఏమిటయ్యా, ఆయనదే కదా ఇదంతాను అంటుంటారు కదా. అయితే విశ్వ సామ్రాజ్య సార్వభౌముడైన ఆయనకి ఇవ్వగలిగేది మన దగ్గర ఏమీ లేదా, ఉందంటున్నారు భగవత్పాదుల వారు. ఎలా, ఎంతో ధైర్యం చేసి, ఎంతో భక్తితోటి, వినయంతోటి, చనువుతోటి శివుణ్ణి అడిగి తాను ఇచ్చేదాన్ని స్వీకరించండి అన్నట్టుగా ఒప్పిస్తున్నారు ఇక్కడ. ఎలాగో చూద్దాం. ఈశ్వర, ఓ విశ్వేశ్వర, అవడానికి నువ్వు విశ్వ సామ్రాజ్యాధిపతివే. విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఆలస్యం లేకుండా వెంట వెంటనే వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలవయ్యా? ఎద్దు ఉంది కదా అంటావేమో, అది ఎద్దయ్యా, ఎప్పటి కాలం నాటిది ఆ ఎద్దు, ముసలిది అయిపోలేదు, అదేం నిన్ను ఎక్కించుకుని తిప్పుతుందయ్యా. ఇదిగో చిన్నవాడినైనా నేను చెప్పే మాట విను, నువ్వు ఆ ఎద్దు గురించి ఇంక మర్చిపో. అసలు ఎద్దు వాహనం ఏమిటయ్యా? విష్ణువు లాంటి సాటి వాళ్ళని చూసైనా నేర్చుకో. ఎద్దు కంటే గుర్రం 1000 విధాలుగా నయం. దాన్ని మించి పరిగెత్తే సాధు మృగం ఏది చెప్పు? అయితే దాన్ని ఎక్కడ తీసుకొస్తాం అనే ప్రశ్న మాత్రం వేయకే. నీకు ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉంది. అది నా మనస్సనే ఈ గుర్రం. దీన్నెక్కి నువ్వు వెంటనే ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి పనులన్నీ చక్కబెట్టుకో.
పంచకళ్యాణి వంటి మంచి జాతి గుర్రానికి 5 శుభలక్షణాలుంటాయి. ముఖము, గుండె, వీపు, ఇరుపార్శ్వాలు ఈ 5 మంచి చిహ్నాలు కలిగి ఉండాలని తెలుసా? అంటే నా మనస్సుకు కూడా మంగళకర లక్షణమైన మంచిగా వినడం, మంచిని చూడడం, మంచిని తినడం, మంచి వాటిని స్పృశించడం వంటి మంచి వాటిని ఆఘ్రాణించడం వంటి ఈ సల్లక్షణాలన్నీ ఉన్నాయి అయ్యా. ఇవే నా పంచ జ్ఞానేంద్రియాలు. ఈ గుర్రానికి యజమాని మనస్సు తెలిసి ఉండాలి కదా అని అంటావేమో. ఒక్క నువ్వేమిటి, అందరి మనస్సులు తెలిసి అది నడుచుకుంటుంది. నువ్వంటే ఎంతో భక్తి, గౌరవం కూడా దానికి ఉంది. నువ్వు చెప్పిందల్లా వింటుందయ్యా. గుర్రం బాగా పరిగెట్టాలి కదా అంటావేమో. నా మనస్సు గుర్రం కంటే కూడా వేగం సుమా, గాలి కంటే కూడా వేగం. ఫలానా చోటకు వెళ్ళాలని నువ్వు సంకల్పించడం ఆలస్యం, తక్షణం అక్కడ ఉంటుంది. ధ్రువం అనే మంచి సుడి ఉండి గుర్రం దోషరహితంగా ఉండాలి కదా అని అంటావేమో. నా మనస్సు పాపరహితమైన శుభలక్షణాలన్నింటినీ కలిగి ఉంది. మంచి స్థైర్యం, విశ్వాసం, పట్టుదల కలిగింది. మరి ఇంకెందుకయ్యా ఆలస్యం? గుర్రానికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి. నా మనస్సు అనే గుర్రాన్నే నువ్వు స్వీకరించి నీ పనులన్నీ వేగంగా చక్కబెట్టుకో. వదలకుండా నిత్యం నా మనసులోనే నువ్వు విహరించు అంటూ దీంట్లో అర్థం వచ్చేలాగా చాలా చక్కగా మళ్ళీ ఆయన్ని తన మనసులో బంధించడానికి ప్రయత్నం చేశారు శంకరుల వారు. మన మనస్సు అనే ఈ గుర్రాన్ని ఆయన అధిరోహించేలా చెయ్యాలని ఈ శంకరుల వారి తాపత్రయం అన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడా విందాం. సరస విచిత్ర రీతులుగా సాగెడి వేగము కల్గి మానవాంతరములెరుంగునట్టి శుభదాయకమౌ ధ్రువ లక్షణములున్ పరమగు నాదు చిత్త హయవాహనమెక్కి వడించెరింపుమా స్మరహరా సర్వలోకపతి సంధియమేలకు నందివాహనా. సరస విచిత్ర రీతులుగా సాగిడి వేగము కల్గి మానవాంతరములెరుంగునట్టి శుభదాయకమౌ ధ్రువలక్షణములున్ పరమగు నాదు చిత్త హయవాహనమెక్కి వడించెరింపుమా స్మరహరా సర్వలోకపతి సంధియమేలకు నందివాహనా. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని కూడాను. మళ్ళీ మనం రేపు మరో 3 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.